వెల్కమ్ టు అమ్మమ్మ చేతి వంట అండి. ఈరోజు మన రెసిపీ చింతపండు పులుసు, పులిహోర పులుసు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో చెప్తానండి. ఇదిగో పులిహోర 25 మెంబర్స్ సరిపడా చేశానండి. మిగతా పులుసు స్టోర్ చేసుకున్నాను. 1 కేజీ చింతపండు తీసుకుని నానబెట్టుకున్నానండి. ఇది మెత్తగా ఇలా చేతితో పిసుక్కోవాలండి. మంచిగా మెత్తగా ఇట్లా చేతితో పిసుకుని మొత్తం పులుసు అంతా మనం ఈ తుక్కు నుండి వేరు చేసుకోవాలండి. ఈ పులుసు నిల్వ చేసుకోవచ్చు అండి. చింతపండు పులుసు చేసుకుని వాటర్ వేసుకున్నాను. దీనిలో వాటర్ వేసుకుని మొత్తం అంతా ఇలాగా పులుసు తీసుకుంటున్నానండి. పులుసు వేరే చేసుకుంటున్నాను. ఈ చింతపండు నుండి ఈ గుజ్జు వేరే చేసుకోవాలండి. గుజ్జునండి తర్వాత ఒక జాలి గిన్నె తీసుకుని మనం ఇలాగ ఈ చింతపండు మొత్తం ఇలా వడబోసుకున్నాం అనుకోండి, పైన చింతపండు తొక్కు అనేది అలా పైకి వచ్చేస్తుందండి, రసం కిందకి వచ్చేస్తుంది. ఈజీగా మనం పులుసు అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో వేసుకుని ఇలా స్టవ్ మీద పెట్టి మరిగించుకుందాం. పసుపు వేసానండి. ఒక 2 స్పూన్లంతా పసుపు వేసాను చింతపండు పులుసులో. ఇప్పుడు ఒక గరిటెడు చిన్న గరిటెడు ఆయిల్ వేసానండి. దీనిలో కొంచెం కరివేపాకు వేసాను. కరివేపాకు వేసుకున్నాం. ఇది సగం అయ్యే వరకు మరిగించుకోవాలండి. మూత పెట్టి ఆ విధంగా మరిగించుకోవాలి. చిక్కబడే వరకు మనం మరిగించుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, మెంతులు తీసుకున్నానండి. ఇవి పొడులు చేసుకుని పెట్టుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. చిన్న మిక్సీ జారు. దీనిలో జీలకర్ర వేసుకుని పచ్చిదేనండి, పచ్చి జీలకర్ర, పచ్చిమిరపకాయ మనం జీలకర్ర వేసుకుని ముందుగా పొడి చేసుకుందాం. ఇలా మిక్సీ పట్టుకుని ఇది బౌల్లో వేసుకుందాం. తర్వాత మెంతులు కూడా ఇదే విధంగా పొడి చేసుకుందాం. పచ్చి మెంతులేనండి ఇవి కూడా వేసుకుని ఇది కూడా మూత పెట్టి మిక్సీ పట్టుకుని ఇలాగా ఒక బౌల్లో వేసుకుందాం. ఇది కూడా ఇప్పుడు దీనిలో కళ్ళుప్పు వేసుకుంటున్నానండి. ఆ చిన్న గిన్నెతో ఒక 2 గిన్నెలు, ఒక ముందు ఒక గిన్నె వేసాను. ఇప్పుడు తర్వాత ఇంకొక గిన్నె, 2 గిన్నెలు కళ్ళుప్పు వేసానండి. కళ్ళుప్పు వేస్తే మన హెల్త్కి కూడా మంచిది. పులుసు అనేది నిలవ ఉంటుంది, పాడు కాకుండా. చింతపండు పులుసు, పులిహోర పులుసు ఇలా మూత పెట్టుకొని మరిగించుకుందాం. ఇప్పుడు దానిలో మనం చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి వేస్తున్నానండి. 1 కేజీ చింతపండు పులుసు కనుక ఎక్కువే పడుతుందండి. జీలకర్ర పొడి మొత్తం వేసుకున్నాను దానిలో. తర్వాత మెంతుల పొడి వేసుకుంటున్నానండి. ఈ మెంతుల పొడి కూడా వేసుకున్నాను దీంట్లో. ఇప్పుడు బెల్లం ఇలాగా చేసుకుని పెట్టుకుని దీనిలో ఒక స్పూనుడు మిరియాల పొడి వేసుకున్నానండి. మిరియాల పొడి వేసుకుని ఇవన్నీ కలుపుకుందాం. ఇవన్నీ కలుపుకొని చిక్కబడే వరకు మరిగించుకోవాలండి. పొంగిపోకుండా మూత పెట్టుకుని చక్కగా మరిగించుకోవాలి. మూత పక్కగా పెట్టుకోవాలి, మొత్తం పెట్టదు, పొంగిపోతుంది. విధంగా ఇప్పుడు దీనిలో బెల్లం, మనం కూర పెట్టుకున్న బెల్లాన్ని దీనిలో వేసుకున్నామండి. ఈ చింతపండు పులుసులో ఇది స్టోర్ చేసుకుంటే ఒక చాలా నిలవ ఉంటుందండి. తడి తగలకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇలాగా అయిపోయిందండి. చక్కగా సగం వరకు మరిగింది చూడండి. ఇది ఒక డబ్బాలు వేసుకుని స్టోర్ పెట్టుకు ఇలా పెట్టుకోవచ్చు. మళ్ళీ పోపు చేసుకుని కూడా పెట్టుకోవచ్చు అండి. అలా చక్కగా అయ్యే వరకును నేనైతే అప్పటికప్పుడు పులిహోర ఒక 25 మెంబర్స్ సరిపడా పులిహోర చేశాను. అది ఎలా చేయాలో చూద్దామండి. కళాయి పెట్టి ఒక 3/4 కేజీ వరకు నేను ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసి ఒక 1/4 కేజీ పల్లీలు వేసాను. ఒక 1/4 కేజీ అంతా పల్లీలు వేసాను. ఇప్పుడు దీనిలో ఒక 100 గ్రాములంతా శనగపప్పు వేసానండి. పచ్చి శనగపప్పు. ఒక 100 గ్రాములంతా మినపగుండ్లు వేసాను. మినపగుండ్లు వేసాను. ఎక్కువ మంది కనుక అన్నీ ఎక్కువ క్వాలిటీ తీసుకున్నానండి. ఇవన్నీ వేపుకుందాం బాగా వేగే వరకు. తర్వాత జీలకర్ర వేసానండి. చూడండి, అన్నీ ఎక్కువ వేస్తున్నాను కనుక జీలకర్ర కూడా వేసాను. కొన్ని ఆవాలు, జీలకర్ర కూడా వేసానండి పోపులో.
ఇవన్నీ బాగా కలుపుకుందాం వేగే వరకు ఇవన్నీ ఇలా వేపుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకునండి, ఒక 1/2 కేజీ మజ్జిగ చీరుకుని ఇవి కూడా ఈ పోపులో వేసుకున్నామండి. ఇవి కూడా బాగా ఫ్రై వరకు వేపుకుందామండి. ఈ పులిహోర తిన్నారండి, ఒక 50 మెంబర్స్ వరకు తిని చాలా బాగుందని మెచ్చుకున్నారు. అంత బాగుంది పులిహోర ఇలా చేసుకుంటే. ఇలా పోపు చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు, పులుసు స్టోర్ చేసుకోవచ్చు అండి. అప్పటికప్పుడు అన్నం కలుపుకుంటే లంచ్ బాక్సుల్లోకి ఆఫీసులోకి తింటే ఎప్పటికైనా పనికొస్తుంది. ఎండుమిర్చి కూడా వేసుకున్నామండి కొన్ని. ఇవన్నీ వేసుకుని ఈ పోపు బాగా వేపుకుందామండి. ఇవన్నీ వేగే వరకు ఇవన్నీ వేపుకోవాలండి. అలా వేసుకుని కొంచెం కరివేపాకు వేసానండి, ఒక గుప్పెడంతా కరివేపాకు వేసాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి, బాగా మిక్స్ చేసుకుని వేసుకుని ఇవన్నీ బాగా ఇట్లా కలుపుకొని వేగే వరకు ఇలా ఫ్రై వరకు బాగా కలుపుకుంటూ ఉండాలండి, మాడిపోకుండా. ఇప్పుడు మనం దీనిలోకి కొంచెం ఉప్పు పొడి వేసానండి. ఈ పోపుకి పట్టడానికి ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, చప్పగా లేకుండా. ఉప్పు చూసుకుని వేసుకోవాలండి, ఎందుకంటే ఎక్కువ ముందే పులుసులో వేసాను కనుక. ఇలా ఒక 25 మంది సరిపడా పులిహోర చేసాను, అందుకని పసుపు వేసుకుంటున్నానండి. ఒక స్పూన్ అంత పసుపు వేసాను. ఈ పసుపు కూడా వేసి అంతా మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకున్నామండి. ఇదంతా మొత్తం కలుపుకోవాలి. ఇట్లా బాగా వేగిపోయినాయి చూడండి. ఇవన్నీ ఇలా బాగా కలుపుకోవాలి. స్తోత్రం. అంతేనండి, టేస్ట్గా ఉండే పులిహోర ఇట్లా చేసుకోవాలి. పులుసు కూడా ఇట్లా చేసుకోవాలి, స్టోర్ చేసుకోవచ్చు. అది పోపు కూడా చేసుకుని పోపులో పులుసు వేసేసుకుని స్టోర్ చేసుకుంటే ఒక 6-7 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు మనం దగ్గరగా మరిగించుకున్న ఈ చింతపండు పులుసుని మొత్తం ఆ పోపులో వేసేసుకోవాలండి. చూడండి, ఇలాగ పోపులో వేసేసి 5 నిమిషాలు అలాగ మరగనిచ్చి స్టవ్ మీద ఉంచాలండి. స్టవ్ మీద నుంచి మరిగితే పులుపు అనేది మొత్తం వాటికి పోపు బట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా పులుసు మరగబెట్టుకుని డబ్బాలు స్టోర్ చేసుకుంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇంగు వేసానండి, ఒక స్పూన్ పైన ఇంగు కూడా వేసాను. టేస్ట్ అనేది అదిరిపోతుందండి. ఇలా చూడండి నేను చేసినట్టు. ఇవన్నీ కలుపుకొని ఈ డబ్బాలు చల్లారినాక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. అప్పటికప్పుడు అన్నం వండుకొని కలిపేసుకోవచ్చు. పులిహోర అనేది ఈజీగా డబ్బాలో స్టోర్ చేసుకుని అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 6 నెలల వరకు నిల్వ ఉండే ఈ పులిహోర పులుసు ఇట్లా చేసుకోండి. నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.